హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టూడియోలో మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత మానిటైజేషన్ అనేది వచ్చేసింది. గూగుల్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేసి ఉంటారు. అలాంటప్పుడు మనం గూగుల్ యాడ్సెన్స్ ఎలా సైన్ ఇన్ అవ్వాలి, ఎలా ఓపెన్ చేయాలని చూద్దాం. ఇప్పుడు మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ గూగుల్ ఓపెన్ చేసేసుకొని సెర్చ్లో వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను టైప్ చేసుకుంటాను, గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేసుకుందాం. టైప్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, సెర్చ్ చేయండి. లోడ్ అయిన తర్వాత మీరు ఏ జీమెయిల్లో గూగుల్ యాడ్సెన్స్ సైన్ ఇన్ చేశారో ఆ జీమెయిల్లోనే మీరు ఓపెన్ చేయాలి. గూగుల్ యాడ్సెన్స్ ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ అని ఫస్ట్లోనే ఉంటుంది. ఆ వెబ్సైట్ మీరు క్లిక్ చేసుకోండి, గూగుల్ యాడ్సెన్స్ ఉన్నదని. ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది మీకు, గూగుల్ యాడ్సెన్స్ అని. ఇక్కడ సైన్ ఇన్, సైన్ అప్ అనే ఆప్షన్, రెండు ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యారు కాబట్టి, అకౌంట్ క్రియేట్ చేశారు కాబట్టి సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది, సైన్ ఇన్ ఇవ్వండి. సైన్ ఇన్ ఇచ్చిన తర్వాత మీకు లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మీకు గూగుల్ యాడ్సెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత అడ్రస్ ప్రూఫ్ అనేది ఇచ్చింటారు. సో మీ నేమ్, అడ్రస్, డీటెయిల్స్ అన్నీ ఇచ్చింటారు కదా. సో సైన్ ఇన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది. సో పైన వచ్చేసి హోమ్ ఉంటుంది, దానిపైన వచ్చేసి యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంటుంది. హోమ్ లోడ్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా మీకు షో అవుతుంది. యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ క్లిక్ చేయగానే మీకు డాలర్ సింబల్ యూట్యూబ్ స్టూడియో నుంచి గూగుల్ యాడ్సెన్స్కి వచ్చిందనుకోండి, మీకు ఇక్కడ షో అనేది అవుతూ ఉంటుంది. ఇప్పుడు యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ లోడ్ అయిన తర్వాత చూడండి, ఇంటర్ఫేస్ ఇలా షో అయింది. ఇలా మీరు గూగుల్ యాడ్సెన్స్ని ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూసారు కదా గూగుల్ యాడ్సెన్స్ ఎలా సైన్ ఇన్ అవ్వాలని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.